సవరణలు తీసుకొని వచ్చారు. రైట్. మహేందర్ రెడ్డి గారు. మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే కేటీఆర్ గారు ఒక హై డ్రామా నడిపించిండో అది అతని యొక్క బేరతనాన్ని బహిర్గతం చేస్తుంది. ఎందుకంటే చట్టం పైన కానీ వేరే వాటిపైన కానీ వారికి నమ్మకం లేదు. ఎప్పుడైతే ఏసీబీ నోటీసులు ఇచ్చిందో, ఏసీబీ కేసు బుక్ చేసిందో, ఆయన గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఉంకున్నట్టు ముందస్తుగానే ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. నేను నీతివంతుని, నేను సచ్చీలుని, నేను ఎటువంటి పాపాలు నేను ఎరగను, అవినీతి అంటేనే నాకు చాలా అసహ్యం అని చెప్పుకుంటూ వచ్చిండు. నేను దేన్నైనా ఎదుర్కొంటా అని చెప్పి మేకపోతు గాంభీర్యంతో అనేకమైన మాటలు మాట్లాడిన వాళ్ళ మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే ఏసీబీకి క్లియరెన్స్ వచ్చిందో ఫస్ట్ స్టెప్ ఆయన ఏం చేసిండు, పోయి కోర్టుకు కూడా నేను తప్పని నేను అంటలేను. ఎందుకంటే తనకున్న అన్నిటినీ అన్ని మార్గాలను తను వాడుకోవచ్చు, అది తన యొక్క ఫండమెంటల్ రైటు. కానీ నేనేమంటున్నా, ఆయన అనేక సందర్భాల్లో ముందు మాత్రం ఇక ఆయన మాట్లాడితే ఇంత పెద్ద నీతిమంతుడు సచ్చిరుడు ఎవరు లేడని చెప్పినట్టే మాట్లాడతాడు. మళ్ళీ అసలు టైంకి వచ్చే వరకు అందరికంటే ముందుగా ఆయనే జన్వాడ ఫామ్ హౌస్కి వచ్చే వరకు ఆయన అందరికంటే ముందు ఉరికిండు. మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఆడికే ముందు, అంటే గుమ్మడికాయ దొంగ అంటే బుధారనుకున్న చందంగా పోతాడు. ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ, ఉమేష్ చంద్ర గారు మాట్లాడుతూ వారు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే సెక్షన్ 38లో రైట్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్, వర్డింగ్ ఈజ్ అరెస్టెడ్ పర్సన్ టు మీట్ అన్ అడ్వకేట్ ఆఫ్ హిస్ చాయిస్ డ్యూరింగ్ ఇంటరాగేషన్, అది ప్రీవియస్లో ఉండేది. తర్వాత సబ్సిక్వెంట్గా ఏంటంటే వెన్ ఎనీ పర్సన్ ఈజ్ అరెస్టెడ్, సో ఫార్ ఈజ్ నాట్ అరెస్టెడ్ అండ్ ఇంటరాగేటెడ్ బై ద పోలీస్. ఇంటరాగేషన్కి మాత్రం పిలిచిన, ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఇంటరాగేషన్ కానివ్వండి, ఇదే దట్ ఈస్ డిఫరెంట్. హీ షెల్ బి ఎంటైటిల్డ్ టు మీట్ అన్ అడ్వకేట్ ఆఫ్ హిస్ చాయిస్ డ్యూరింగ్ ఇంటరాగేషన్ నాట్ త్రూఅవుట్ ద ఇంటరాగేషన్. వారు చెప్పింది వాస్తవం. ఇప్పుడు కానీ ఇక్కడ అరెస్ట్ కాలే, ఇంటరాగేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ జరుగుతున్నప్పుడు అడ్వకేట్ని తీసుకుపోయే ఒక హక్కు ఆయనకు ఉన్నప్పటికి కూడా ఆయనకు విజిబిలిటీ ఉండాలి తప్ప, ఏదైనా ప్రశ్న ఇచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు కూడా క్వశ్చనీర్ కూడా ఎదుటి అడ్వకేట్కి వినపడాలన్న రూల్ లేదు ఎక్కడ, వినపడకూడదు కూడా. దానికి తగ్గట్టుగా అనేకమైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఇవాళ ఒకవేళ అడ్వకేట్ని తీసుకెళ్ళినా కానీ ఆయన ఒక గోడ వెనకాలన, అంటే ఒక విజిబుల్గా ఉండకుంటూ ఒక గ్లాస్ డోర్ వెనకాలనో ఎక్కడనో ఉండాలి, మన మాటలు వినవలసిన అవసరం లేదు. మరి ఇక్కడ ఇంతవరకు ఈయన అరెస్ట్ చేయకూడదని చెప్పి జడ్జిమెంట్. ఎందుకంటే మిత్రుడు నేను చెప్పేది ఏంటంటే, దెర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ ఇన్ ద సెక్షన్ ఇట్ సెల్ఫ్, దెర్ ఇస్ అ వర్డ్ వెన్ ఈజ్ అరెస్టెడ్ అని ఉన్నది. కాబట్టి నీకు ఫండమెంటల్ రైట్ ఉన్నట్టయితే నిజంగా కోర్టు నుంచి నువ్వు డైరెక్షన్ తీసుకొచ్చుకో. కోదని మేము అనలే. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ అడ్వకేట్ ఈ షుడ్ బి ఇంటరాగేటెడ్ అన్నప్పుడు కూడా ప్రెజెన్స్ అంటే పక్కనే కూర్చున్న రూల్ లేదు. ఎందుకంటే ఈయన చేసిన క్వశ్చన్కి ఆయనే జవాబు చెప్పడు. కాబట్టి ఒకవేళ డౌట్ ఉన్నట్టయితే దాన్ని పక్కన వెళ్ళి ఆ గ్లాస్ డోర్ వెనకాల వెళ్ళి, ఇగో నన్ను ఇట్లా అడిగిన నేను ఏం చెప్పాలని అడిగొచ్చి నువ్వు చెప్పొచ్చు. ఇటువంటి అవకాశం మాత్రం వారికి ఉంది. ఎప్పుడు అరెస్ట్ అయినప్పుడు, అరెస్ట్ ఇంతవరకు అరెస్ట్ కాలే ఇతను. మా వాదన ఏంటంటే, ఉమేష్ చంద్ర గారు వారు అన్నట్టు తీన్మార్ మల్లన్న విషయంలో అనేక సందర్భాల్లో అనేకమైన ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా చాలామందికి అండగా నిలబడ్డాడు. వారికి ఇటువంటి విషయాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా అనిపించినప్పుడు కూడా వెళ్ళి వారు నిలబడ్డరు. వారు చెప్పింది నేను తప్పని నేను అనట్లే. కానీ ఇక్కడ దీని వర్డింగ్ ఇన్ ద సెక్షన్ ఇట్ సెల్ఫ్, ఆ అరెస్టెడ్ అనే వర్డ్ని మనం తీసుకోవాలి తప్ప అరెస్ట్ కాకముందే మనం ఆయనకి ఇవ్వాలనేది తప్పని నేను అంటున్న వాళ్ళ. దీనికి తగ్గట్టుగా అనేకమైన సందర్భాలు, అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, వారికి కూడా తెలిసి ఉంటుంది. నేను కూడా 2000 అన్నింటికి నేను ఒక జడ్జిమెంట్ చెప్తా వారికి కూడా దీని గురించి పూర్తి క్షుణ్ణంగా అవగాహన ఉండి ఉంటుంది. 2011 చెప్తా నేను. 2011లో సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్సెస్ జుగల్ కిషోర్ శర్మ అని ఉన్నది. అందులో లాస్ట్ పారా ఒకటి చదువుతా నేను జడ్జిమెంట్. టేకింగ్ ఏ క్యూ therefore from a direction made in D.K. Basu and having regard to the special facts and circumstances of the case, we deem it appropriate to direct the interrogation of the respondent may be held within the sight of his advocate, or any other person duly authorized by him. The advocate or the person authorized by the respondent may be watch the proceedings from a distance or from beyond a glass partition, but he will not be within the hearing distance and it will not be open to the respondent to have consultation with him in course of the interrogation. ఇది జడ్జిమెంట్. అంటే అర్థమైంది, కేవలం ఆయన అందుబాటులో ఉండొచ్చు కానీ ఆయన ప్రెజెన్స్లో చేయాలని ఎక్కడ రూల్ లేదు. ఇది ఒక వెర్షన్ అయితే, రెండోది అరెస్ట్ అయ్యే కాలేదు ఇంకా. ఎందుకంటే సెక్షన్లోనే క్లియర్గా ఉంది వెన్ ఈజ్ అరెస్టెడ్ అని చెప్పి. సో ఫార్ అరెస్ట్ ఈజ్ నాట్ టేకన్ ప్లేస్. కాబట్టి ఏదైతే కేటీఆర్ వాళ్ళు చేసిందో కేవలం డ్రామా తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే
దాని నుంచి ఒక రాజకీయ లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశము దుర్మార్గమైన ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఇలా చట్టాలన్నా ఏదన్నా అయినా గౌరవం లేదు వాళ్ళకు. ఇది దానికి నిదర్శనం ఇవ్వాలి. దానికి ఈ నిదర్శనాన్ని ఇలా దీన్ని కూడా పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలని ఒక ఆలోచనతో నేను చేస్తున్న డ్రామా తప్ప చట్టం పట్ల కానీ వ్యవస్థల పట్ల కానీ వారికి ఎటువంటి గౌరవం లేదనడానికి ఇది ఇవాళ ఒక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైట్, వచ్చిన బ్రేక్